సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులతో పాటు ముఖ్యమంత్రి చిత్రపటాలను లబ్ధిదారులకు అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైద్యం చేయించుకున్న వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను అందజేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం సహాయ నిధి పేదలకు సంజీవనిగా మారిందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. సీఎం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 9 నెలల్లో 100 మంది దాకా సీఎం సహాయ నిధి చెక్కులు పొందారని తెలిపారు. కూటమి ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఇచ్చిన హామీల్లో భాగంగా త్వరలో విద్యుత్ సబ్ స్టేషన్లు, కొత్త బస్సుల ప్రారంభోత్సవాలు, వర్క్స్ మార్కెట్కు భూమి పూజ కార్యక్రమాలు ఆయన శాఖలకు చెందిన మంత్రులు పాల్గొననున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మడకశిరపట్నం వైసీపీ కన్వీనర్కు ఎమ్మెల్యే రాజు పసుపు కండువ కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి గారు ప్రజా ఆరోగ్యానికి, పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ హెల్త్ డిపార్ట్మెంట్లో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మడకశిర నియోజకవర్గంలో పేద ప్రజలకు దాదాపు 100 మందికి 9 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజల పాలిట సంజీవినిలా ఉపయోగపడతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి ఎన్ని దరఖాస్తులు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఇప్పటికీ మేము 100 మందికి నిరుపేదలకి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. దాదాపు 70-80 లక్షలు అందించడం జరిగింది. ఇంకా దాదాపు 400 అప్లికేషన్లని ఈ 4-5 రోజుల్లో ఇవ్వడం జరిగింది. అవి కూడా త్వరలో తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.